అందరికీ నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్రపోకుండా కేరింతలు కొడుతూ ఉంటావు, ఇంకా మీ నాన్నగారు నీకు మాటలు చెప్పడం మొదలు పెడతారు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, ఊహ తెలియని వయసు నుండే ఆయన ఏం చెప్పినా సరే అదేదో అద్భుతమైన అమృత పలుకులు అన్నట్టు అలా వింటూ ఉంటావు. ఈయనగారు చెప్పడం ఆపేస్తే మళ్ళీ నీ ఏడుపు. మీ నాన్నగారు అలా గుండెల మీద పడుకోబెట్టుకొని ఊసులన్నీ చెబుతూ ఉంటే అలా నిద్రపోయేవాడివి. మళ్ళీ పక్కన పడుకోబెట్టండి, మీకు ఆఫీస్ ఉంది కదా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అన్నా వినేవాళ్ళు కాదు. నా కొడుకు నాకు బరువు కాదు, కొంత వయసు వరకే కదా నేను వీడిని మోసేది అని నేను బలవంతంగా పక్కన పడుకోబెట్టినా మళ్ళీ ఆయన గుండెల మీదకు చేర్చుకునేవాళ్ళు అని ఇలా అన్ని విషయాలు, తెలియని చాలా విషయాలు చెబుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణం తన తండ్రి పట్ల ఉన్న అనురాగం ఇంకా 100% ఎక్కువ పెరిగిపోయింది. అసలు ఒక ఎమోషనల్ స్టేజ్లో ఉండిపోయారు అందరూ కూడా. నిజంగా అంత ప్రేమ చూపిస్తారా ఇషాన్ మీద అని అనిపించింది. కానీ అందరి పట్ల ప్రేమగా ఉన్నా ఎప్పుడూ స్ట్రిక్ట్గానే కనిపిస్తారు. పిల్లల పెంపకం విషయంలో ఇషాన్ మాత్రం కన్నీళ్లతో ఆయన ఒడిని తడిపేస్తూ ఉంటే మెల్లిగా ముందుకు వంగి కొడుకు తలపైన ముద్దు పెట్టి ప్రేమగా తల అటు ఇటు అంటూ కన్నా అని పిలుస్తారు. కన్నీళ్లతోనే డాడీ అనగానే, ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, నేనేమీ ఏడవట్లేదు డాడీ, ఇవి నాకు ఆనందంతో వచ్చిన కన్నీళ్లే తప్ప బాధతో వచ్చినవి కాదు అంటూ మోకాళ్ల మీద లేచి ఆయన నడుము చుట్టూ చేతులు వేయగానే తన కొడుకు మెడ చుట్టూ చేతులు వేసి పక్కకు తిరిగి చూడగానే అర్నవ్ కూడా ఆయన వైపు చూస్తూ ఉంటే దగ్గరికి రమ్మనే కన్నీళ్లతోనే పిలవగానే పరుగున తండ్రికి చెరోవైపు చేరతారు. వాళ్ళిద్దరు చుట్టూ చేతులు వేసి ముగ్గురు తలలపైన ముద్దు పెట్టి, నా బంగారు తండ్రులరా మీరు, ఈ ఆస్తికే కాదు నా సామ్రాజ్యానికి వారసులు మీరు. కాకపోతే మీ అందరిపైన ఎంత ప్రేమ ఉన్నా చిన్నోడంటేనే కొంచెం ప్రేమ ఎక్కువ అని నవ్వగానే ఇద్దరు అన్నలు కూడా తమ్ముడు తలపైన ప్రేమగా ముద్దు పెట్టేసి, మీకే కాదు డాడీ, వాడంటే మాకు కూడా ప్రేమే, మీరన్నట్టు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా క్యూట్గా ఉండేవాడు చిన్నప్పుడు, ఇప్పటికి కూడా అలాగే ఉన్నాళ్లే బావా మీ తమ్ముడు అని చక్రి కూడా నవ్వుతూ సమాధానం చెప్తాడు. అందరూ అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మకు ఆ దృశ్యం చూసి చాలా సంతోషం అనిపించింది. అంజలి గారు ముగ్గురు కోడళ్లను దగ్గరికి తీసుకొని, మీరు కూడా నా బంగారు తల్లులు, ఈ ఇంటి మహాలక్ష్ములు మీరందరూ కూడా నా ఇంటిని నా వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చిన సాక్షాత్ దేవతామూర్తులు. అందరూ అలాగే చూస్తూ ఉంటే జమున గారు, దేవేందర్ గారు మాత్రం తన కుటుంబం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కొంచెం సేపటి తర్వాత అశోక్ గారు కన్నమ్మ వైపు చూస్తూ, ఇప్పుడు ఏమైంది కన్నమ్మ, ఎందుకు వీడిని ఇలా కొడుతున్నావు అనగానే మర్చిపోయిన విషయం మళ్ళీ గుర్తుకు రావడంతో శివంగిలా ముందుకు దూకి జుట్టు పట్టి వెనక్కి లాగుతూ, ఈ పెద్ద మనిషి ఏటి చేసినాడో నీకు తెలుసా దొరా? అందరూ అయ్యో అని చూస్తూ ఉంటే ఇషాన్ గట్టిగా అరుస్తూ, అబ్బా రాక్షసి, మమ్మీ త్వరగా దీన్ని వదిలించేలాగా చూడు, అసలు ఎలా పట్టుకుందో చూడు అనగానే అంజలి గారు స్పీడ్గా వెళ్ళి, అబ్బా వదలవే వాడి జుట్టు ఊడిపోతే నీకే ఇబ్బంది, మళ్ళీ బట్టతల వస్తుంది, పో అత్త, బట్టతల వచ్చినా బోడిగుండు వచ్చినా నాకేటి ఇబ్బంది లేదు, కానీ ఈ పెద్ద మనిషి ఏటి చేసినాడో నువ్వు అడుగు అని మళ్ళీ గట్టిగా అరుస్తుంది. ఆవిడ తల కొట్టుకుంటూ, నువ్వేం చేసావురా అంటుంది. నేనేం చేశాను మళ్ళీ చెప్తాను మమ్మీ, ముందు దాన్ని వదిలిపెట్టు, అసలే ఇంతకు ముందు కూడా విరక్కొట్టింది తెలుసా, వీపు మొత్తం మంట పుడుతుందనగానే అందరూ నోటి మీద వేలు వేసుకొని కన్నమ్మ వైపు చూడగానే తను మాత్రం అపర భద్రకాళిలాగా చూస్తూ, మరి నువ్వు పరాయి ఆడదాన్ని తెలుసుకోవచ్చా అని గట్టిగా అరవటంతో అందరూ సోనియా గురించి అనుకుంటారు. అశోక్ గారు కోపంగా, కన్నా ఏం చేసావు నువ్వు మళ్ళీ అని అడగగానే బలవంతంగా కన్నమ్మ చేతుల నుండి తన జుట్టు విడిపించుకొని ఈసారి తన్ని అలాగే కిందకి లాగి 2 చేతులు 2 కాళ్ళు తన ఒంటి మీద ఉన్న చున్నీతోనే కట్టేసి అలాగే నోటితో అరుస్తూ ఉంటే అక్కడే ఉన్న ఒక నాప్కిన్ తీసుకొని తన నోట్లో పెట్టేస్తాడు. అందరూ కంగారుగా, ఏం చేస్తున్నావు నువ్వు అని ముందుకు రావడంతో, అబ్బా మీరు ఊరుకోండి, నేనేమి దాన్ని కిడ్నాప్ చేయట్లేదని అప్పుడు కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి జుట్టు సరి చేసుకుంటూ, దేవుడా ఇది నిజంగా పెద్ద రాక్షసి, మనుషుల్ని కొట్టి చంపేస్తుంది తెలుసా అనగానే కళ్ళు ఉరిమి చూస్తుంది. జమున గారు మాత్రం
అవన్నీ తర్వాత ముందు తన కట్లు విప్పు అంటుంది. ఊరుకోనానమ్మా, ఏంటి కట్లు విప్పేదంటూ ఒకసారి తన టీషర్ట్ పైకి అనగానే వీపు మీద ఎర్రగా కందిపోయి కనిపిస్తూ ఉంటే అందరూ కొంచెం కంగారుగా ఏమైందనగానే మీ అమాయకమైన మనవరాలు చేసిన నిర్వాకం. ఆ వీపు మీద ఎర్రగా కందిన వాతలు చూడగానే కన్నమ్మకు కూడా బాధ అనిపించి మళ్ళీ ఆ రాణి ఎవరో తెలుసుకోవాలనేసి గట్టిగా ఏదేదో గొణుగుతూ ఉంటుంది. అదర్ తమ్ముడు వైపు చూస్తూ కన్నా ఏం జరిగిందో చెప్తావా అనగానే ఒక్క క్షణం ఆలోచించి అన్నయ్య అది అంటూ ఉంటే అశోక్ గారు చేసిన ల్యాక్ చాలు, ముందు చెప్పు కన్నా అని చిరాగ్గా అడగటంతో ఏమీ లేదు డాడీ, మేము ఇంతకుముందు మాట్లాడుకున్నామంటూ ఆ తర్వాత వాళ్ళు మాట్లాడకుండా కొన్ని విషయాలు మాత్రమే చెప్పి కొన్ని క్షణాలు ఆగి ఇప్పుడు తాళి కట్టిన భార్యగా నా లైఫ్లోకి వచ్చావు, త్వరలోనే నా హృదయ సామ్రాజ్యరాణిగా కూడా ఆహ్వానిస్తాను అని చెప్పాను. అందరూ అలాగే చూస్తూ మరిందులో తప్పేముంది అన్నట్టు చూస్తారు. పైగా తన్ని భార్యగా స్వీకరించడానికి కొంచెం సమయం కూడా కావాలని అడిగాడు కదా, ఆ విషయం కూడా చెప్పాడు. మరి ఇందులో కన్నమ్మ కొట్టవలసిన అవసరం ఏముంది అని అంజలి గారు కోడల వైపు చూస్తూ ఎందుకే మరి నా కొడుకును కొట్టావు అని అరవగానే ఏదో చెప్పాలని అటూ ఇటూ తల ఊపుతూ ఉంటే చక్రి తన దగ్గరికి వచ్చి నోట్లో ఉన్న క్లాత్ తీయగానే ఏటమ్మా అత్తమ్మ, నీకు ఆ పెద్ద మనిషి రాణి అనే ఆడది మళ్ళీ నాకు తెలుసు అని చెప్పాడు కదా, ఇప్పుడు అది మీకు తప్పనిపించట్లేదా అనగానే అందరికీ ఒక్క క్షణం మొదట అర్థం కాలేదు. అర్థమైన వెంటనే మైండ్ గిర్రున తిరిగిపోతుంది. మేఘన కన్నమ్మ దగ్గరికి వచ్చి ఏంటి చెల్లి, హృదయ సామ్రాజ్య రాణి అన్న దాంట్లో నీకు రాణి అనే లేడీ కనిపించిందా? అదే ఒక అమ్మాయి కనిపించిందా అనగానే అమ్మాయి కాదది, నా పాలిట శత్రువు, నాకు దొరకాలా ఇవాళ దాన్ని విడిచిపెట్టను. ఒక్క క్షణం కన్నమ్మతో ఇషాన్ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోగానే అందరికీ జాలితో పాటు నవ్వు కూడా వచ్చింది. వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ నవ్విన కాడికి సాల్లేండి, ఇక ఆ రాక్షసికి అర్థమయ్యేలాగా చెప్పండి, ఇప్పుడే వీపు పచ్చడి చేసి పెట్టింది. వాళ్ళు కన్నమ్మ వైపు చూడగానే అసలు వాళ్ళ మాట కూడా వినిపించుకోకుండా ఇదిగోండి మీకు ఇదే చెప్తా ఉండా, ఆ సింగరాయుడికి మీరు సపోర్ట్ వచ్చారా బాగుండదు, నేను ఇప్పుడే మా గూడానికి పోతా అంటుంది మోటామొళ్ళలో సర్దుకొని. ఇషాన్ తలపైన మొట్టికాయ వేసి ఎక్కడికి వెళ్ళేది, మాటికొస్తే ఇంకోసారి వెళ్తాను అన్నామంటే మాడు పగులుతుంది అంటాడు. మూతి తిప్పేసి పోవయ్యా, నువ్వెన్ని చెప్పినా నేను విడిచిపెట్టేదే లేదు నిన్ను అంటుంది. ఏంటి కన్నా, నువ్వు కూడా కన్నమ్మ భాషలోకి వచ్చావా అని మేఘన అడగడంతో అసలు అది మనం చెప్పేది అర్థం చేసుకుంటుందా వదిన, చూడు నన్ను కొట్టి రాక్షసిలాగా రక్కేసి చివరగా అదే ఏడుస్తుంది తప్ప మనం చెప్పేది అస్సలు వినిపించుకోదు, ముందు దానికి మీరు విషయం అర్థం అయ్యేలాగా చెప్పండి అంటాడు. జమున గారు చిన్నగా నవ్వి మనవరాల దగ్గరికి వచ్చి కట్లు విప్పుతూ చూడమ్మా, ఏ తండ్రికైనా కూతురు ఒక యువరాణిలాగా తెలుసు కదా అనగానే తెలుసవ్వా, మా అయ్య కూడా అప్పుడప్పుడు అంటా ఉంటాడు నువ్వు మా ఇంటి రాణివి తల్లి అని. మరి ప్రతి తండ్రికి కూతురు ఒక రాణి అంటే ఒక యువరాణిలాగా, అలాగే ప్రతి భర్తకు కూడా తన హృదయం అనే సామ్రాజ్యానికి రాణి. కన్నమ్మ మళ్ళీ ఆవేశపడేలోపు తన చేయి గట్టిగా పట్టుకుంటూ భర్త హృదయంలో అంటే భర్త గుండెల్లో స్థానం భార్యకే కదా ఉండేది, మరి నీ భర్త గుండెల్లో కూడా నువ్వే కదా ఉండాలి అనగానే అవునవ్వా, ఆ గుండెల్లో స్థానం నాదే కదేటి, అందుకే పెనిమిటి నాకు మాత్రమే మొగుడని చెప్తా ఉండా, కానీ ఆ తెల్లగుంట కూడా వచ్చిండ్లా అంటుంది. ఇషాన్ ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాడు. కన్నమ్మ వైపు పూర్తిగా తిరిగి చూడు మిత్ర అనగానే కన్నమ్మతో పాటు అందరూ తన వైపు చూడటంతో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మమ్మీ, తనతో పాటు మీకు కూడా అంటూ అందరి వైపు ఒక్కసారి చూసి సోనియా నన్ను ప్రేమించాను అని వెంటపడేది, కానీ నేను తన్ని పట్టించుకోలేదు. తను సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత నేను తన ప్రేమను ఒప్పుకున్నాను. బహుశా తన మీద జాలి కావచ్చు, అది నా కోసం ఒక ఆడపిల్ల తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు అన్న ఉద్దేశంతో తన ప్రేమను ఓకే చేశాను. కానీ ఇది వచ్చినంతగా అంటూ కన్నమ్మ వైపు చూపిస్తూ తనెప్పుడూ నా మనసుకు దగ్గరగా రాలేదు. అప్పుడు నా హృదయంలో స్థానం తనకే కదా, మరి సోనియాకి ఎలా వస్తుంది అనగానే కన్నమ్మకు చాలా వరకు అర్థమైంది. కొన్ని పదాలు అర్థం కాలేదు. మళ్ళీ రిపీట్ చేసి అశోక్ గారు చెప్పడంతో కోపంగా చూస్తూ అది సావబోయిందని ఈ పెద్ద మనిషి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా, అయినా అదేమీ అందగత్తరా, అదేదో సిస్సు ఇంటి ఏదో అంటారు,
అంజలి గారు నవ్వుతూ, ఏదో కాదే, మిస్ ఇండియా అనగానే ఏదోలే అమ్మ తల్లి, మీ అంత ఇంగ్లీష్ మాకు రాదు. ఆ తెల్లగుంట పేడ ముఖానికి కొట్టుకుంటూ ఉంటే ఈ మనిషి పడిపోయి ఉండాడు దానికి. అదే కదా అనగానే, అబ్బా అది కాదులేవే, నువ్వు న్యాచురల్ బ్యూటీ అంటూ తొందరలో తన మనసులో మాట బయట పెట్టగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని, చూసినావా దొరా, నీ కొడుకు నన్ను ఎట్టా తిడతా ఉండాడో అనగానే అంజలి గారు చిన్నగా తలకొట్టుకుంటూ, నిన్ను తిట్టలేదే, పొగిడాడు. ఎటువంటి మేకప్ అంటే అటువంటి పేడ కొట్టకపోయినా కూడా నువ్వు చాలా సహజ సిద్ధమైన సౌందర్య రాశివి, అదే అందగత్తెవే, చాలా అందంగా ఉంటా అనగానే క్షణంలోనే సిగ్గుపడిపోయి మెలికలు తిరుగుతూ, పో అత్త, నాకు చాలా సిగ్గుగా ఉండేది అంటుంది. ఈ సిగ్గంతా నా మనవడి దగ్గర చూపించవే అని జమున గారు అనడంతో 2 చేతులతో ముఖం దాచుకుంటుంది. ఎంత అందంగా ఉందో చూడముచ్చటగా. ఇషాన్ కూడా నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటే చక్రి మాత్రం వాళ్ళ వైపు చూస్తూ, సరే అత్త, నేను ఇక వెళ్తాను, ఆఫీస్కి వెళ్ళాలి కదా అనగానే కన్నమ్మ వెంటనే చక్రి వైపు చూస్తూ, అన్నా, యాడికి నువ్వు పోయేది, నువ్వు ఇంకా తినలేదు కదా, ఏదైనా తినేసిపోదు ఉండు అంటూ ఒక్క క్షణం ఆగి, అవును ఏటి ఈ మధ్యకాలంలో ఈడకి రావడమే మానేశావు, అసలు ఏదైనాది అనగానే ఒక్క క్షణం ఇషాన్ వైపు చూసి, ఏం లేదులేరా, కాస్త బిజీగా ఉన్నాను. ఇషాన్ వైపు చూసే చూపులోనే తేడా కనిపెట్టిన కన్నమ్మ మెల్లిగా చక్రి దగ్గరికి అలాగే మోకాళ్ళ మీద వెళ్ళి తన ఎదురుగా కూర్చొని తన చేయి పట్టుకుంటూ, నువ్వు నీ చెల్లెలుగా నన్ను అనుకుంటే అసలు జరిగిందేంటో విషయం చెప్పు అనగానే, అది కాదుమా అంటూ ఏదో మాట్లాడబోతాడు. వెంటనే తన చేయి వదిలేయగానే తిరిగి తన చేయి పట్టుకుంటూ, ఏం లేదులేరా, నాకు వాడికి చిన్న గొడవ వచ్చింది అంతే అని సర్దే చెప్తాడు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అనుమానం రావడంతో ఈసారి అదరు చక్రి వైపు చూస్తూ, నిజం చెప్పరా అంటాడు. చక్రి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అందులో తన తప్పు కూడా ఉంది కాబట్టి ఇషాన్ అందరి వైపు చూస్తూ, మిస్టేక్ అంతా నాదే డాడీ, ఇన్నేళ్ల ఫ్రెండ్షిప్లో నేను వాడికి సపోర్ట్ ఇవ్వలేకపోయాను అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పగానే అందరికంటే ముందుగా కోపం, ఆవేశం, బాధ వచ్చింది కన్నమ్మకే. వెంటనే ఇషాన్ షర్టు ముందు గుంజుతూ తన జుట్టు పట్టుకొని లాగి, అసలేటనుకుంటున్నావు నువ్వు, ఆ తెల్లగుంట మీ ఇద్దరూ కలిపి మా అన్నని అంటారా, దాన్ని జుట్టు పట్టి ఏడ్చకుండా అదన్నన్ని మాటలు అంటా ఉంటే నువ్వు గంగిరెద్దులాగా చూస్తూ ఉండావా అంటుంది. మళ్ళీ జుట్టు లాగుతూ ఉండేసరికి గట్టిగా అరుస్తూ, ఏంటే నువ్వు, నా జుట్టు మొత్తం ఊడిపోయి గుండయ్యే వరకు వదిలిపెట్టేలాగా లేవుగా. వాడేమో ఇప్పటి వరకు మాట్లాడకుండా నాకు పనిష్మెంట్ ఇస్తూ కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు, నువ్వేమో నన్నే అంటున్నావు. అక్కడికి దాన్ని ఈడ్చిపెట్టి కొట్టి అవతల విసిరేశాను కూడా. ఇదంతా సార్ గారికి తెలుసా, అయినా కూడా పట్టించుకోలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా పలకలేదంటాడు. తననే కొట్టాడు అన్నందుకు కాస్త శాంతం వచ్చినా కూడా, ఈ విషయం ఇంత లేటుగా చెప్తావా నువ్వు అంటూ మళ్ళీ ముందుకు వచ్చి వీపును పచ్చడి చేసే ప్రోగ్రాం పెట్టడంతో అందరూ ఒక్క క్షణం షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటే చక్రి పకపక నవ్వేస్తాడు. చక్రి నవ్వేసరికి అప్పుడు శాంతించిన కన్నమ్మ తన్ని వదలగానే అంజలి గారు స్పీడ్గా వచ్చి, ఏంటే ఇలా కొట్టేస్తున్నావు, వాడు నీ మొగుడు అనగానే, ఇగో అత్త, ఇదే చెప్తా ఉండా, ఈ కన్నమ్మ దగ్గర తప్పు చేసింది మొగుడైనా కన్న కొడుకైనా కన్న తండ్రి అయినా ఒకటే సమాధానం, అది ఇదే. అశోక్ గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నా ఎవరికి అంతగా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే కన్నమ్మ విషయంలో ఆయన చెప్పిందే పూర్తిగా నమ్మాలి అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఈ లెవెల్లో ఉతికి పారేస్తుందని అనుకోలేదు. ఇషాన్ కోపంగా చక్రి వైపు చూస్తూ, రే దరిద్రుడా, ఇదిలా కొట్టి చంపేస్తుంటే అలా నవ్వుతావేంటి, మర్యాదగా నీ చెల్లెల్ని పక్కకు లాగు అనగానే, ఎందుకు బావా, ఇది కూడా బాగానే ఉంది, ఇలా చూడడం నేత్రానందం అనగానే, కొడితే కొట్టించుకున్నాడు, కానీ మళ్ళీ ఇదివరకట్లా స్వచ్ఛంగా మాట్లాడుతూ ఉంటే అలాగే కళ్ళల్లో తడి వచ్చేసింది తనకి. తనకున్న బెస్ట్ ఫ్రెండ్లో ఎక్కువ ఎవరు అంటే కళ్ళు మూసుకొని చక్రి పేరే చెప్పేస్తాడు. పక్క నుండి అలాగే చక్రి మెడ పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ హక్ చేసుకుని, మిస్ యూరా ఈడియట్ అంటాడు. నేను కూడా ఏమైనా హ్యాపీగా ఉన్నానా అంటూ తిరిగి ఇషాన్ని హక్ చేసుకుంటూ, ఇంకొకసారి మన మధ్యలోకి మా చెల్లెలు అన్నట్టు ఆ తెల్లగుంట వస్తే నేను అసలు ఊరుకోనంటాడు. కడుపులో చిన్నగా పంచిచ్చి, ఎవరైనా వస్తే ఈడ్చి అవతల పడేయాలి, ఇంకోసారి నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇలా దూరంగా ఉన్నామంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. మళ్ళీ చక్రి అలా హ్యాపీగా తనతో ఉండేసరికి తన ఆనందం అంతా ఇంతా కాదు. అందరూ అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మ గబగబా వెళ్ళి లక్ష్మితో కలిసి అందరికీ టిఫిన్ ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది.
మేము తిన్నామన్నా కూడా వినట్లేదు. ఈరోజు తనకి చాలా ఆనందంగా ఉంది. గబగబా లోపలికి వెళ్ళిన దగ్గర నుండి లక్ష్మిని హడావిడి పెడుతూ తను కూడా హడావిడి పడిపోతూ ఉంటే ఇషాన్ మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. దేవేందర్ గారు మనవడి వైపు చూస్తూ, ఏరా మనవడా, ఒకప్పుడు నేను ఇదే క్వశ్చన్ అడిగాను. ఏమో నా మనవరాలు చుట్టూ తిరిగే రోజులు వస్తాయేమోనని. అప్పుడు మాత్రం కొట్టి పారేసావు. ఇప్పుడేంట్రా అలాగే చూస్తున్నావు? ఒప్పుకున్నావా నా మనవరాలు గొప్పదని అనగానే, ఒప్పుకున్నాంలే అని బలవంతంగా ఆ మాట అనగానే, అంత అక్కర్లేదు బాబు, ఈసారి హ్యాపీగానే ఒప్పుకునే రోజులు వస్తాయిలే అని అదర్వ్ అంటాడు. అన్నయ్య, ఏంటి నువ్వు అలా మాట్లాడతావు? అసలు దానికంటే నేనే కదా నీకు ఎక్కువ అంటాడు. అన్నవ్ తమ్ముడు భుజం చుట్టూ చేయి వేసి, చూడు కన్నా, మన మధ్య అంటే రక్త సంబంధం ఉంది, కానీ మాకు తనతో తమ్ముడు భార్యగానే పరిచయం. కానీ వచ్చిన ఒక్క రోజులోనే నిజంగా తను మా మనసుల్ని గెలుచుకుంది. ఎలానో తెలుసా? తన స్వచ్ఛమైన నవ్వుతో, అంతకంటే స్వచ్ఛమైన మాటలతో. తనది చిన్నపిల్ల మనస్తత్వం కూడా. తన్ని ఇబ్బంది పెట్టకు. చెప్పాము కదా, నీకంటే ఒక మెట్టు తనే ఎక్కువ. ఎప్పుడైనా తన్ని బాధ పెట్టావో మామూలుగా ఉండదు నీకు. తెలుసుగా నా కిక్ పవర్ అంటూ పిడికిలు బిగించగానే, దేవుడా, అన్నయ్యలో చాలా రోజుల తర్వాత బాక్సర్ బయటకు వచ్చాడు అనగానే, ఎప్పుడొచ్చాడు కన్నా అని అమాయకంగా అడుగుతుంది మేఘన. అర్ణవ్ తల కొట్టుకుంటే ఇషాన్ కూడా బయటకు రావడం అంటే అలా రావడం కాదు వదిన, నీకు తెలుగు వచ్చినా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేవు. ఏంటి నువ్వు అంటాడు. ఏంటో పోకన్నా, నాకేమీ అర్థం కాదు. బావ చెప్పొచ్చు కదా, ఎలా చూస్తున్నాడో చూడు అనగానే ఒకసారి గట్టిగా తల వెదిలించి కన్నమ్మ అని పిలవగానే, చెప్పు చిన్న బాబా అంటుంది కిచెన్లో నుండి. మీ మేఘమ్మక్కను తోలుకుపో నాయనా, దీనికి ఏమీ పని లేక తోచట్లేదంట అంటాడు. ఊరుకో చిన్న బాబా, తోలకపోవడానికి మా అక్క గొర్రెనా బర్రెనా? తను మా మంచి మేఘమక్క అంటుంది. ఆ మాటకు అందరూ బలవంతంగా నవ్వు ఆపుకుంటూ ఉంటే ఏడుపు మొహం పెట్టుకొని, కన్నమ్మ, నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? అందరూ గొర్రె బర్రె అనేసరికి చూడు ఎలా నవ్వుతున్నారో అనగానే చేతిలో ఉన్న గరిటెతో బయటికి వచ్చి అందరి వైపు కోపంగా చూస్తూ, ఎవర్రా అది మా మేఘమక్క మీద అలా నవ్వుతూ చూసేది? నా చేతిలో సలాకు చూడండి ఎట్టా ఉండదో, ఒక్కొక్కరికి వాతలెట్టగలను అంటూ, నువ్వు ఊకో మేఘమక్క, ప్రతిసారి ప్రతిదానికి అట్ట ఏడ్చకూడదు. ఏడిస్తే ఏడిపించేవాళ్ళు చాలామంది ఉంటారు. సింగరాయుడిని చూసుకో, సందు ఇయ్యాలే కానీ ఆడో తెల్లగుంటుంటే ఏడో ఇంకో గుంట, వీధికో గుంట ఉంటుంది ఈ మనిషికి. ఏదో మీరందరూ అండగా ఉండబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా ఎన్ని గుంటలు తెచ్చి నాకు పరిచయం చేస్తాడో అనగానే కూర్చున్న దగ్గర నుండి స్పీడ్గా లేచి, ఆగవే, ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు. నాకు వాళ్ళు ఎవరో తెలియదే అంటే నీకై నువ్వు ఊహించుకొని ఇలా మాట్లాడతావా అనగానే పరుగులు పెడుతుంది డైనింగ్ టేబుల్ చుట్టూ. బాబుగారు అసలు వదిలితే కదా. అడు తిప్పి ఇటు తిప్పి కన్నమ్మను పట్టుకోగానే చేతిలోనే గెలగెలా కొట్టుకుంటూ. అదరు మాత్రం, కన్నా, తన్నేమీ అనకు, వదిలిపెట్టు. అయినా కరెక్ట్గా చెప్పడం రాదు నీకు, అలా ఎలా కన్నమ్మని అంటావు అనగానే పక్కనే ఉన్న దీప్తి కోపంగా చూస్తూ, ఓహో మీకొచ్చా అంటుంది. దేవుడా, ఈ కలెక్టర్ అమ్మ ఏడే ఉందా? ఇదొకటి, ఏమన్నా అంటే చాలు ప్రతిదానికి లింకు పెడుతుంది. అసలు నన్ను కూడా భయపెడుతుంది. రాక్షసి అనుకొని అలాగ చూస్తూ ఉంటే, అత్తయ్య గారు, మీ కొడుకుకి ఎక్కడో మండుతున్నట్టుంది, తలపైన నీళ్లు పోయండి, నాకు డ్యూటీకి టైం అవుతుందంటూ తను ఫాస్ట్గా వెళ్ళిపోవడంతో కోడలు వేసిన సెటైర్కి అశోక్ గారు కొడుకు వైపు చూస్తూ, ఏంటి నాన్న, మీ మధ్య ఇంకా ప్రాబ్లం క్లియర్ కాలేదా? అసలు మొన్న కన్నమ్మ చేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అని కోడలు పోయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా అడగటంతో, అది వర్కౌట్ అంటూ ఒక్క క్షణం ఆగి, డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, మేమంతా ప్లాన్ చేసే వెళ్ళామయ్యా, ముందు విషయం చెప్పు అనగానే ఒక్క క్షణం కన్నమ్మ వైపు చూసి, తనలో ఒక పెద్ద కోతి ఉంది డాడీ అంటాడు. అంజలి గారు భారంగా నెట్టూర్చి, కోతి ఏం కర్మరా, కొండముచ్చు కూడా ఉంది, అసలు ఒక్క చోట నిలబడదు, ఎంత సైలెంట్గా ఉంటుందో అంత హుషారుగా కూడా ఉంటుంది, నిజంగా ఈ రాక్షసిని భరించడం కష్టమే అనగానే అశోక్ గారు ఒక ఐబ్రో రైస్ చేసి, కన్నమ్మ, మీ అత్త నిన్ను కోతి కొండముచ్చు అంటుంది, ఒక్కసారి చూడమ్మా అంటాడు. దెబ్బకి ఏమీ తాగకుండానే అంజలి గారికి పొలమారితే ఇషాన్ తన్ని కిందకి దించకుండా ఇంకాస్త గట్టిగా పట్టుకోవడంతో కోపంగా, పెనిమిటి, ఎంత ధైర్యం లేకపోతే నన్ను అత్తమ్మ కోతి కొండముచ్చ అంటాది? ఓయమ్మ, ఓరి దేవుడా, ఎంతటి అవమానం! ఈ కన్నమ్మను అట్ట అనడమా? ఇది శివంగి పిల్ల అని అందరూ అంటారు, కానీ అత్తమ్మ నన్ను కోతి అన్నదే, నువ్వు విడిచిపెన్మిటి అంటూ ఉంటే
అంజలి గారు వెంటనే అశోక్ గారి పక్కన నిలబడి ఆయన వైపు కోపంగా చూస్తూ మళ్ళీ కొడుకు వైపు చూసి, నాన్న ప్లీజ్ దయచేసి దాన్ని మాత్రం వదలకు. అది నిజంగా పెద్ద రాక్షసిరా. చేతిలో అట్లకాడ చూడు ఎలా ఉందో. కనీసం మొగుడని నీ మీద కనకరం కూడా లేకుండా నిన్ను కొట్టేసింది. నన్ను అంతకంటే దారుణంగా కొడుతుంది. అత్త నువ్వు ముందు ఇది చెప్పు. నన్ను చూస్తే ఎవరికైనా కోతి కొండముచ్చు అని అనుబుద్ధి అవుతుందా అంటూ మూతి ముడుచుకొని కోపంగా చూస్తూ ఉండటంతో, అయ్యో నువ్వు బంగారానివే, ఏదో అలా అనేశాను. మీ దొర నన్ను ఊరికే ఇలా ఇరికిస్తూ ఉంటాడు అనగానే నువ్వు దించి పెనిమిటి అంటుంది. సరే నువ్వు మాత్రం మమ్మీని ఏమీ అనకూడదు అనగానే వెనక్కి తిరిగి ఈ ఒక్క పాలికి ఒగ్గేస్తున్నా, ఇంకోసారి అంటే మాత్రం దొరసేత కొట్టిస్తా అంటుంది. అశోక్ గారు నవ్వుతూ చూస్తూ ఉంటే ఆయన భుజం మీద చిన్నగా ఒక్కటి వేసి, మీకు కూడా అల్లరి వేషాలు ఎక్కువైపోయాయండి, దానితో చేరి నన్ను ఏడిపిస్తున్నారు అంటూ మూతి ముడుచుకొని చెప్పడంతో భార్య చేయి పట్టుకొని చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నానంజు అంటారు. భర్త కళ్ళల్లో ఉన్న సంతోషాన్ని చూస్తూ మీ సంతోషమే నాకు కావాలండి అంటుంది. ఇషాన్ కన్నమ్మని చిన్నగా దించగానే ఒక్కసారి అందరి వైపు చూస్తూ బేగి రండి తినాలి కదా అనగానే అందరూ ఆల్రెడీ ఫ్రెష్ అయి ఉంటారు. లైట్గా తిన్నా కూడా మళ్ళీ కన్నమ్మ కోసం కూర్చుంటారు. అప్పుడే డ్యూటీకి రెడీ అయి వెళ్తూ కనిపిస్తుంది దీప్తి. ఓ దీపమక్క ఆగు అంటూ వెంటనే తన చేయి పట్టుకోగానే తన చెల్లెల చెంప మీద చేయి వేసి, లేదురా నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ఇప్పటికే చాలా లేట్ అయిందనగానే ఏదైనా సరే ముందు తిండి తర్వాతే అంటూ గబగబా ఒక ప్లేట్లో వడ్డించి తనే తినిపించడం మొదలుపెట్టగానే కన్నమ్మ వైపు అలాగే చూస్తూ ఉంటే, ఏంటక్క అట్టా చూస్తూ ఉండవు, నువ్వు బేగి పోగాలన్నావు కదా తిను. ఎందుకో చాలా రోజుల తర్వాత తనకు కూడా అలా గోరు ముద్దలు తినేసరికి మొత్తం తృప్తిగా తినేస్తుంది. తింటూ ఉన్న దీప్తి వైపు అలాగ చూస్తూ ఉంటాడు అదర్. ఇప్పుడిప్పుడే వాళ్ళ మధ్య సంతోషాలు చిగురిస్తున్నాయి. ఇదంతా కేవలం కన్నమ్మ వల్లే. ఇషాన్ కూడా కన్నమ్మని గమనించడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరి గురించి పట్టించుకుంటుంది. ఇంతకు ముందు కూడా గమనించేవాడు, కానీ ఇప్పుడు తన భార్య అన్న హక్కుతో ఏదో తెలియని బంధంతో కన్నమ్మని చూడడం మొదలుపెట్టాడు. ఈ ఫీలింగ్ తనకు కొత్తగా ఇంకా చాలా బాగుంది. ఇది అని చెప్పలేని భావంలో ఉండిపోయాడు. చక్రి చిన్నగా నవ్వుతూ, ఏంట్రా నా చెల్లెల్ని అలా చూస్తున్నావు, దిష్టి తగులుతుందనగానే, ఓయబ్బో నువ్వు నీ చెల్లి పెద్ద అందగాళ్ళు, మీకు దిష్టి తగులుతుంది అంటాడు. ఏంట్రా ఆ మాట ఊరికే అనడం కాదు, నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు. నువ్వు ఇన్ని రోజులు ఆ తెల్లగుంట వెంట తిరిగేవు కదా, నా చెల్లెలు గోటికి సరిపోతుందా అంటాడు. కన్నమ్మలాగే తెల్లగుంట అనేసరికి తల కొట్టుకుంటూ, కర్మరా నువ్వు కూడా దీనిలాగే తయారయ్యావు, ఆ భాష ఏంట్రా బాబు అనగానే, ఇప్పుడు నా చెల్లి నచ్చింది, కొన్ని రోజులకు తన భాష కూడా నచ్చుతుంది అనగానే వెంటనే మనసులో తాను ఉదయం తన భార్యలాగే మాట్లాడడం గుర్తుకు వచ్చి, నచ్చడం ఏంటి ఆల్రెడీ మాట్లాడేశాను అనుకుంటాడు. ఒప్పుకున్నాంలే అయ్యా, నువ్వు నీ చెల్లెలు గొప్పోళ్ళు అంటాడు. నువ్వంత బలవంతంగా ఒప్పుకున్నా అదే నిజమంటూ కన్నమ్మ వడ్డించిన టిఫిన్ తినడం మొదలు పెడతాడు చక్రి. ఏదేమైనా నీ చేతి వంట అద్భుతంగా ఉందిరా చెల్లెమ్మ అంటాడు. దీప్తికి వాటర్ బాటిల్ ఇస్తూ, అవునా చక్రమన్నా అంత బాగా ఉండాదా అంటూ ఒక్క క్షణం ఆగి ట్యాంకు అంటుంది. అదేంటి అంటూ తను అలాగే ఆలోచిస్తూ ఉండటంతో ఇషాన్ కూడా ఈ వర్డ్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాడు. దొర బాగా ఇంగిల్ పీసు చెప్పినాను కదా అంటుంది. మేఘన తలగి ఇరుకుంటూ, ఏం చెప్పావు కన్నమ్మా అంటుంది. ఏడి చెప్పినాను ట్యాంకు అనగానే అశోక్ గారు మాట్లాడుతూ తను థ్యాంక్ యూ అంటుంది. ఇషాన్ కొంచెం కోపంగా చూస్తూ, ఇప్పుడు నువ్వు ఆ తెగులు పట్టిన ఇంగ్లీష్ మాట్లాడలేదని ఎవడన్నాడే, మర్యాదగా నీకు వచ్చిన భాషలో మాట్లాడు అంటూ గట్టిగా అరవగానే కొంచెం భయంగా చూస్తూ, ఏడు పెనిమిటి అట్టా అంటావు, నేను ఇంగిల్ పీస్ మాట్లాడాలి కదా అంటుంది. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి, ఇంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అనగానే అశోక్ గారు కొడుకు వైపు చూస్తూ, ఏంట్రా నా కోడలు బెదిరిస్తున్నావు, నువ్వే కదా చదువు సంధ్య లేదు అన్నావు, చదువు నా కోడలు చదవాలి, అది కూడా ఇంగ్లీష్ చదవాలి, అది నువ్వు వినాలి అనగానే వినాలి అంటుంది కన్నమ్మ కూడా. ఏంటే వినేది అంటూ చుట్టూ వెతుకుతూ ఉంటే, ఏ ఊకో పెనిమిటి, ముందు కడుపు నిండా కూడు తిను, ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు, నీకు ఇట్టా కాదుండు, ఏంటో కోడి గెలికినట్టు బో తింటా ఉంటావు, బేగిరా దీపమక్క, ఎప్పుడు ఆ డబ్బాలో ఇంగిలి పీసు అక్షరాలు కొట్టుకుంటూ ఉంటావు అనగానే డబ్బా ఇంగిలి పీసు అక్షరాలు ఏంటి అంటుంది. ఈసారి ఆ మాట అశోక్ గారు కూడా అర్థం కాకపోవడంతో, వదిన నువ్వేమీ కంగారు పడకు, దాని ఉద్దేశం ల్యాప్టాప్లో వర్క్ చేయడం, మేడం గారు కొత్తగా పేరు పెట్టారులే, నువ్వు త్వరగా వెళ్ళు మళ్ళీ లేట్ అవుతుంది అనగానే
అందరికీ బాయ్ చెప్పేసి భర్తకు కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పేసి తను వెళ్ళగానే సెక్యూరిటీ రెడీగా ఉండటంతో తన వెహికల్లో వెళ్ళిపోతుంది. బయట వెళ్ళిపోతున్న భార్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు అదర్. కన్నమ్మ మాత్రం అదర్ వైపు అలాగే చూస్తూ, ఏంటి పెదబాబా, జీవితం ఇంకా సక్కంగా కాలేదా, ఈసారి భారీగా ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.